హైదరాబాద్ లో ఘనంగా ఐసీఏఎస్ అఖిల భారత జ్యోతిష్య సదస్సు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ ఐసీఏఎస్ ఆధ్వర్యంలో అఖిల భారత జ్యోతిష్య సదస్సు హైదరాబాద్ ఉప్పల్ ఎస్పీఎం గ్రాండ్ లో ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది కార్యవర్గ సభ్యులు, చాప్టర్ చైర్పర్సన్లు, జ్యోతిష్య నిపుణులు, విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సాంప్రదాయబద్ధంగా దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభ ఉపన్యాసంలో ప్రముఖ జ్యోతిష్యవేత్త గాయత్రి వాసుదేవ్ మాట్లాడుతూ, ఒక వైదిక జ్యోతిష్కుడు సత్యనిష్ట, గణిత నైపుణ్యం, నిష్పక్షపాత వైఖరి, సేవాభావం, ఉల్లాస స్వభావం వంటి లక్షణాలను కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాస్తునాడి జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం వంటి అంశాలపై పలువురు ప్రముఖులు ప్రసంగించి పాల్గొన్న వారికి విలువైన అవగాహన కల్పించారు. ప్రామాణిక వేద జ్యోతిష్య సాంప్రదాయాన్ని పరిరక్షించడం, భావితరాలకు అందించడం ప్రతి జ్యోతిష్యవేత్త బాధ్యత అని తెలిపారు. ప్రామాణిక వేద జ్యోతిష్య ప్రచారం, శాస్త్రీయ అధ్యయనానికి మరింత ఊతమిచ్చేలా ఈ అఖిల భారత జ్యోతిష్య సదస్సు విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. అన్ని కూడా మెథాడికల్ గా, థియరిటికల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. వై ఇట్ ప్రూవ్స్ యాజ్ అ సైన్స్, నాట్ యాజ్ అ సూపర్స్టిషన్. వి రామన్ గారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ సొసైటీని స్థాపించిన తర్వాత మేము ఇది 139వ ఎంసీఎం జరుపుకుంటున్నాము. ఈ మీటింగ్ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశము జ్యోతిష్ శాస్త్రాన్ని సామాన్య మానవులకి ఎలా ఉపయోగపడుతుంది, దానికోసము ఈ సెమినార్ చేశాము. ఈ సెమినార్కి దగ్గర 550 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 150 మంది ఇండియా మొత్తం నుంచి 35 చాప్టర్ల నుంచి మొత్తం కలిసి ఇక్కడికి వచ్చారు. మెయిన్ ఉద్దేశము జ్యోతిష్ శాస్త్రాన్ని సామాన్య మానవుడికి ఎలా ఉపయోగపడేలా చేయాలనేది మా ఉద్దేశము. In fact, every quarter we organize such seminars wherein we invite local experts, local students to participate in such astrological seminars, and they present their views. So that's the main purpose, and that's how we generate that buzz in the society, that what astrology is and how it is to be used.